రైతులకు సంపాదన సగం పాయే సంసారం ఈదటం దినదినము గండమాయే పౌష్టికాహారము తగ్గించును నీ భారం ఆరోగ్య సూత్రాలు భవిష్యత్తుకు మార్గాలు మహిళా ఆలోచించుమా ఆలోచనతో నీవు అడుగు వేయుమా ముందడుగు వేయుమా కులం మతం అంటూ మనకు అడ్డుగోడలెందుకమ్మా అందరిలో ఉన్నది ఎరుపు రంగు రక్తమేగా కులం కుళ్ళు కడిగేద్దాం మతం మత్తు వదిలిద్దాం సంఘ బలం చూపిద్దాం సమిష్టిగా జీవిద్దాం మహిళా ఆలోచించుమా ఆలోచనతో నీవు అడుగు వేయుమా ముందడుగు వేయుమా తీసుకున్న అప్పులు సరదాలకు నువ్వాడితే ఆదాయం మించి ఖర్చు అలవాటుగా మారితే అసలు వడ్డీ కలిసి నీకు మోయలేని భారమవు నలుగురిలో పరుగు పోయి నగుబాటు అయ్యేవమ్మా మహిళా ఆలోచించుమా ఆలోచనతో నీవు అడుగు వేయుమా ముందడుగు వేయుమా సంఘాలు పెట్టగానే సమస్యలు తీరవమ్మా పంచాసూత్రాలు నువ్వు పద్ధతిగా పాటించు జీవనోపాధులకై అప్పులను వినియోగించు ఆదాయం పెంపుకై వ్యాపారం ప్రారంభించు మహిళా ఆలోచించుమా ఆలోచనతో నీవు అడుగు వేయుమా ముందడుగు వేయుమా పిల్లలకు చదువులే నువ్విచ్చే ఆస్తులు నువ్వు నేర్పే బుద్ధులే సకల సంపదలు ఉన్నత చదువులు నువ్వు చదివించి తీరాలి 10 మందిలో నీ పిల్లలు వెలుగు రేఖలవ్వాలి మహిళా ఆలోచించుమా ఆలోచనతో నీవు అడుగు వేయుమా ముందడుగు వేయుమా ఈరోజు రామకృష్ణ కాలనీ గ్రామంలో 2 గ్రామ సంఘాలు ఉన్నాయి. అందులో మహాదేవి గ్రామ సంఘంలో సభ్యులందరూ కలిసి పోషకాల లోపం ఉన్న అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్న 3 పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పిల్లల్ని మళ్ళీ గ్రోత్ పెంచాలి అంటే మన సంఘ సభ్యుల పిల్లలే కాబట్టి మన వంతు తలా ఒక పిడికడు బియ్యం తీసుకువచ్చి వాళ్ళ పిల్లలకు ఇచ్చి వాళ్ళకు కొంత గ్రోత్ చేయడానికి మనం సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా మనం అందరం అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఈరోజు తలా గుప్పెడు పప్పు గుప్పెడు బియ్యం తీసుకువచ్చి మొత్తం జమ చేసి 3 పిల్లలకు ఇండివిజువల్గా 3కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా ఇలా ముందు ఈ పోషకాల లోపం పిల్లలు ఉండకుండా చూసుకోవాలని గ్రామ సంఘ సభ్యులకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేసిన వాళ్ళ ప్రతి ఒక్క ఈ సభ్యులకు సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. రామకృష్ణ కాలనీ గ్రామంలోని మహాదేవి గ్రామ సంఘంలో ఈరోజు గుప్పెడు పప్పు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గ్రామ సంఘంలో ఉన్న ఒక అంగన్వాడీ సెంటర్లో
పోషకాహార లోపంతోని శ్యామ్మాం పిల్లల్ని గుర్తించడం జరిగింది. వారికి గ్రామ సంఘంలోని సభ్యులందరూ ప్రతి సభ్యురాలు గుప్పెడి పప్పు, గుప్పెడి బియ్యం సంఘం ద్వారా సేకరించి ఈరోజు గ్రామ సంఘ సమావేశానికి అన్ని సంఘాల వారు తీసుకొచ్చి జమ చేసి ఆ గుర్తించిన డబ్బులకు పంపిణీ చేయాలని చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరం. ఆ పిల్లలకు పంపిణీ చేసి వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా పోషకాహారం అందిపెట్టి వాళ్ళ ఆరోగ్య అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.